Welcome to my Rabbit channel. వైకుంఠ ఏకాదశి కథ. ఒకప్పుడు భూలోకంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ఋషులను ఎంతో వేధించేవాడు. అతని క్రూరత్వంతో దేవలోకం కూడా కలతకు గురైంది. దేవతలంతా కలిసి శ్రీమహావిష్ణువును ఆశ్రయించి, ప్రభూ, మురాసురుడి నుండి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. భక్తుల బాధను చూసిన శ్రీమహావిష్ణువు వెంటనే మురాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధం 1000 సంవత్సరాలు సాగింది. యుద్ధాంతంలో అలసిన విష్ణువు బదరీకాశ్రమం వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో మురాసురుడు విష్ణువును చంపడానికి వచ్చాడు. అప్పుడు విష్ణువు నుదిటి నుండి ఒక దివ్యశక్తి రూపంలో ఏకాదశీదేవి అవతరించింది. ఆమె మురాసురుడితో యుద్ధం చేసి అతడిని సంహరించింది. ఈ ఘనకార్యానికి సంతోషించిన శ్రీమహావిష్ణువు, నీవు ఏకాదశీదేవిగా ప్రసిద్ధి చెందుతావు. నిన్ను భక్తితో ఉపవాసం పాటించేవారికి వైకుంఠలోక ప్రవేశం లభిస్తుంది అని వరమిచ్చాడు. అప్పటినుంచే మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశిను వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటున్నారు. ఈ రోజున విష్ణు మందిరాల్లో వైకుంఠద్వారం తెరిచి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ పవిత్ర దినం భక్తి, శాంతి, మోక్షమార్గానికి ప్రతీకగా నిలిచింది. Like, share, and subscribe my Rabbit channel.